గమనించండి. ఎందుకంటే తండ్రి లేకపోతే, ఈ దినాన ఒక తండ్రిని, ఒక సైలెంట్ తండ్రి, ఒక సిన్సియర్ తండ్రి, ఒక సాక్రిఫైజింగ్ తండ్రిని, ఒక మాటలు లేని మర్యాద కలిగినటువంటి తండ్రిని మనం ధ్యానించబోతుంటున్నాం. ఈ తండ్రి గురించి మనందరికీ తెలిసే. ఈ తండ్రి చాలా అద్భుతంగా ఒక నజరేతు గ్రామంలో, ఒక కుగ్రామం, ఒక వడ్రంగి పని చేసుకునేటటువంటి వాడు, ఒక యవ్వనస్తుడు, మరి తనకు ఎంగేజ్మెంట్ అయింది అంతే, తల్లిదండ్రులు ఉన్నారు, పని ఉంది, ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నాడు, చక్కని గ్రామంలో ఉన్నాడు, చక్కగా తన సొంత పనులన్నీ కూడా చేసుకుంటున్నటువంటి ఈ తండ్రి చాలా అద్భుతం అండి. మనందరికీ తెలిసినటువంటి విషయం, తాను మరి కన్యక అయినటువంటి మరియకు ప్రదానము చేయబడిన తర్వాత అనేటటువంటి మాట మనందరికీ తెలుసు. మరి యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత మరి 4 కుమారులు, 2 కుమార్తెలు అని మనకు దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, వారి పేర్లు కూడా రాయబడిన యాకోబు, యోహాను, యూదా అనేటటువంటి పేర్లు కూడా రాయబడి. అంటే ఈ యొక్క తండ్రి మరి 7గురికి తండ్రి అనుకోవచ్చు. ఈ తండ్రి చాలా అద్భుతం. ఈ తండ్రిని గురించి నేను ఆలోచిస్తుంటున్నప్పుడు ఒక 5 విషయాలు నాకు మన జీవితానికి అవసరమని, మనము నేర్చుకోవడానికి అవసరమని. ఈ దినాల్లో ఈ తరానికి తండ్రులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. ఈ దినాల్లో వాల్యూస్ లేనటువంటి దినాల్లో ఉన్నాం. కుటుంబ వాల్యూస్ లేవు, వ్యక్తిత్వం వాల్యూస్ లేవు, ఏ ఒక్క విలువలు లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటున్నాం. నైతికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఎక్కడ కూడా విలువలు లేకుండా బ్రతుకుతుంటున్నాం. మరి ఇలాంటి విలువలు లేనటువంటి తరంలో ఈయన విలువనిచ్చేటటువంటి ఒక తండ్రి అండి. మనకు విలువలు నేర్పించేటటువంటి తండ్రి అని నేను చెప్పగలుగుతాను. చాలా నైతికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, 3 కోణాల్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు ఇతను. 3 కోణాల్లో, నాట్ ఓన్లీ ఇన్ వన్ ఏరియా, ఇన్ ఎవ్రీ ఏరియా హీ వాజ్ బ్యాలెన్స్డ్. అంటే హీ వాజ్ మెయింటైనింగ్ వెరీ బ్యాలెన్స్డ్ లైఫ్. మనం చాలాసార్లు ఒక దాంట్లో చాలా ఎక్కువగా ఉంటాం, ఇంకొక దాంట్లో చాలా తక్కువగా ఉంటాం. ఒక దాంట్లో చాలా తక్కువగా ఉంటాం, ఇంకొక దాంట్లో చాలా ఎక్కువగా ఉంటాం. కానీ యాజ్ ఎ ఫాదర్ వీ షుడ్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అన్నిట్లో కూడా సమతుల్యంగా ఉండాలి, అన్నిట్లో కూడా సరిగ్గా ఉండాలి. ఎందుకంటే అవర్ చిల్డ్రన్ ఆర్ సీయింగ్ us. మన పిల్లలు మనల్ని చూస్తుంటారు అన్నట్టు. నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఏ విధంగా ఆలయంలో ఉంటున్నావు, నువ్వు ఏ విధంగా గృహంలో ఉంటున్నావు, నువ్వు ఏ విధంగా ఆఫీస్లో ఉంటున్నావు, నువ్వు ఏ విధంగా నీ పనులు నిర్వర్తిస్తుంటున్నావు, ఏ విధంగా మరి నీ బంధువులతో మరి మాట్లాడుతుంటున్నావు, ఏ విధంగా నీ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నావు, ఏ విధంగా నీ అక్క చెల్లెలతో మాట్లాడుతున్నావు, ఏ విధంగా నీ అన్నదమ్ములతో మాట్లాడుతున్నావు, ఏ విధంగా నీ కొలీగ్స్తో ఉంటున్నావు. ఎవ్రీథింగ్ దే ఆర్ అబ్జర్వింగ్ యూ. ప్రతి విషయంలో కూడా నిన్నే చూస్తుంటారండి. వీ థింక్ దట్ దే ఆర్ సీయింగ్ మదర్, బట్ ఐ సే ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దే ఆర్ సీయింగ్ యూ యాజ్ ఎ ఫాదర్. దే వాంట్ టు సీ యూ. అరే, అందుకొరకే నేను చాలాసార్లు బండ్ల మీద చూస్తుంటాను. ఎక్కడైనా కూడా నేను అంటే చాలాసార్లు గమనించాను ఆ మాట, మై హీరో ఈజ్ మై ఫాదర్ ఈజ్ మై హీరో అంట. అది కూడా మై ఫాదర్ ఈజ్ మై హీరో. నేను ఎప్పుడు మై మదర్ ఈజ్ మై హీరోయిన్ అని ఎక్కడ చదవలేదు. అంటే నేను వెహికల్స్ మీద చదివినప్పుడు ఎప్పుడు ఇదే చూశాను, మై ఫాదర్ ఈజ్ మై హీరో అని రాయబడడం చూశాను. కానీ అంటే ఎవ్రీబడి వాంట్స్ టు బి హీరో, దే లుక్ హీరో ఓన్లీ. హీరోయిన్ని చూడరు, లేకుంటే సైడ్ క్యారెక్టర్ని చూడరు, లేకుంటే ఇంకా వేరే పాత్రలను చూడరు. అంటే దే లుక్ టు ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ కుటుంబ యజమానుని చూస్తుంటారు అన్నట్టు. ఆ కుటుంబంలో ఆ యజమానుని యొక్క ప్రవర్తనను చూస్తుంటారు. ఈ యజమానుడు, ఈ యోసేపు అనేటటువంటి యజమానుడు చాలా అద్భుతం అండి. నేను అనుకుంటాను యేసు ప్రభు వారు ఎదుగుతున్నప్పుడు కూడా మరి పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క కుమారుడు అయినప్పటికి కూడా నేను అనుకుంటాను